చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అబద్ధం చెప్పలేదే. జూలై 24లో ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చినప్పుడు జంతు కొవ్వు ఉందో కాబట్టి జంతు కొవ్వు కలిసిందని ఆయన చెప్పాడు. పైగా ఇవాళ మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు. వేసింది ఎవరండి ఎంక్వైరీ? మేమా? సుప్రీంకోర్టు వేసింది. అంతకు మించిన కోర్టు ఉందా? అంటే మీకు ఉంటుందిలే, పులివెందుల కోర్టు ఉంటుంది కదా మీకు. సుప్రీంకోర్టు వేసి సిబిఐ నుంచి ఒకళ్ళు, మన పోలీస్ నుంచి ఒకళ్ళు సిట్ వేసి సిట్ రిపోర్ట్లో కల్తీ ఉందని నిర్ధారించిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏ భాషలో చెప్పాలో, మీకు ఏ భాషలో అయితే అర్థమవుద్దో మాకు తెలియట్లా. అంటే మీకేంటంటే ఒక మూర్ఖత్వం బాగా పెరిగింది. సీట్లు పోయినాయి, అవినీతిలో కూరుకుపోతున్నారు. మీ మంది భాగవతులందరూ కూడా అవినీతిలో అరెస్ట్ అవుతున్నారు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఇది ఎవరు తీర్చలేని ఫ్రస్ట్రేషన్. మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఉన్నారు, ఏ కౌన్సిల్లో మాట్లాడారు? బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్యం బాగోపోయినా ఆయన నిలబడి మాట్లాడాడు కదా. మరి అది మీ ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు మాట్లాడారు అసెంబ్లీలో? అంటే మీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అవినీతి జరిగింది, మేము మాట్లాడితే మా ఈపులు పగులుతాయి అని భయంతో ఎమ్మెల్యేలు మాట్లాడతలా. మీకు ఆ సంగతి తెలుసో తెలియదో. ఇంకా మీరు 2019, 2024లో ఉన్నాం అనుకుంటున్నారేమో. ఇది 26. కాబట్టి ఇతను మాట్లాడేటప్పుడు అందుట్లో ఉన్న విషయాలు ఏంటి, అందుట్లో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, ఇవి తెలుసుకు మాట్లాడితే బాగుంటుంది.